హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో ఒక బ్రాహ్మణుడు తన యొక్క భార్య చేసినటువంటి పని సరి అయినదేనా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. ఈ వీడియో కేవలం ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి సోషల్ మీడియాలో తప్పుగా బైబిల్ గురించి ప్రసారం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. విఘ్నులైన హైందవ సహోదరులకు ఈ వీడియో వర్తించదు. సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకు నడవాలనే వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూడండి, లేదంటే ఈ వీడియోని మీరు ఇప్పుడే స్టాప్ చేయండి. సరే, ఈరోజు మన వీడియోని కానీ చూసేటప్పుడు చూడండి, వసుంధర పబ్లికేషన్ అయి ఉన్నటువంటి సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం నుంచి పతివ్రత చంచుల కథ శివగాథామృత పానవైభవం సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం విద్వేశ్వర సంహిత 3వ అధ్యాయము పేజీ నంబర్ 4 నుంచి 5 వరకు ఈ స్టోరీ రాయబడి ఉంది. ఇక్కడ చూసేటప్పుడు చూడండి, పూర్వము ఒకానొక దేశంలో బాష్కలము అనే గ్రామము ఉండేది. అదేమి వింతో, ఆ గ్రామంలోని వారంతా వేద ధర్మములను విడిచిపెట్టేశారు. చెడు విషయములందు ఆసక్తి కలవారు, కుటిలమైన ప్రవర్తన గలవారు, దయారహితులు, రైతులై ఆయుధములను ధరించేవారై పరస్త్రీయందు భోగలాలనులై కలులై చెడు పనులే చేస్తూ ఉండేవారు. కేవలము పురుషులే కాదు, స్త్రీలు కూడా కుటిలమైన ప్రవర్తనులై సదా విషయలోలురై చెడు బుద్ధి కలవారై సదాచారమును విడిచిపెట్టేశారు. అంటే దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు. ఒక బాష్కలము అనే ఒక ఊరిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు, ఆడపిల్లవారు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు దుర్మార్గపు పనులు చేస్తున్నారు. వ్యభిచారము, మోసము, చెడు పనులు, అన్యాయము, అక్రమము, అన్ని రకములైన పాపాలు బాష్కలము అనే గ్రామంలో చేస్తూ ఉన్నారంట. ఇక్కడ ఒక విషయమైన గమనిస్తే చూడండి, ఇటువంటి గ్రామంలో బిందుగుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య చంచుల. ఇద్దరు దుర్మార్గులే. చూడండి, బ్రాహ్మణుడు మళ్ళా అతని భార్య చంచుల, వీళ్ళిద్దరూ ఎవరంట? దుర్మార్గులంట, దురాచార పారాయణులే. బిందుగుడు భార్యను నిర్లక్ష్యం చేస్తూ వేశ్యను మరిగి నిరంతరం ఆమెతో కాలం గడుపుతూ ఉండేవాడు. చూడండి, ఈ బిందుగుడు అనే బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడూ భార్యను వదిలేసి వేశ్యలతో తిరుగుతూ వాళ్ళ జతలో గడుపుతూ ఉండేవాడంట. అంటే వ్యభిచారం చేస్తూ గడిపేవాడు ఈ బ్రాహ్మణుడు. భర్త నిర్లక్ష్యాన్ని సహించలేక తన శరీరమును అదుపులో ఉంచుకొనలేక బిందుగుని భార్య కూడా వయస్సు ప్రభావానికి లోనై జారినిగా తిరుగుతుండేది. చూడండి, ఈ బ్రాహ్మణుడు మాత్రమే ఇటువంటి పని చేయలే, అతని భార్యగా ఏం చేస్తున్నదంటే అతనిలాగే వ్యభిచారపు పనులు చేస్తూ ఉండేది. ఒక్కొక్కప్పుడు పరులే బిందుగుని ఇంటికి కూడా వస్తూ పోతుండేవారు. ఈ విధంగా పురుషులు రావడం ఒకరోజు బిందుగుడు చూశాడు. చూడండి, ఈ యొక్క బిందుగుడి బ్రాహ్మణుడు అయినటువంటి బిందుగుడి భార్య కానీ చంచుల కానీ ఇలాంటి వ్యభిచార పనులే చేస్తూ ఉండేదంట. ఇక్కడ మరీ ఒక దారుణం ఏంటంటే, వ్యభిచారం చేసేటువంటి మగవాళ్ళు కానీ ఈ బ్రాహ్మణుని ఇంటికే వచ్చి బ్రాహ్మణుని భార్య జతలో వ్యభిచార పనులు ఇంట్లోనే చేస్తూ ఉండేవాళ్ళంట. ఇది ఒకరోజు ఏమవుద్దంటే, ఈ బిందుగుడు అంటే బ్రాహ్మణుడైన బిందుగుడికి తెలిసిపోద్ది. అప్పుడేం జరుగుద్దంటే, భర్తను అనే అహంకారం, అధికారం అప్పుడు గుర్తుకు వచ్చాయి బిందుగుడికి. భార్యను చితకబాదాడు. భర్తని అందంగా ఉండి యువతినై కోరికతో ఉన్న నన్ను వదిలిపెట్టి నువ్వు వేశ్యలతో కాలం గడపడం ఏమైనా న్యాయంగా ఉందా? నీ సేవ చేస్తున్న నన్ను నిర్లక్ష్యం చేయడం మీరు చేయదగిన పనేనా అంటూ నిర్భయంగా నిలదీసింది. చూడండి, ఈ చంచులాని ఇలా వ్యభిచారం చేస్తూ ఉండేటప్పుడు తన భర్తకు తెలిసిపోద్ది. తెలుస్తానే భార్యని బ్రాహ్మణుడు పట్టుకొని బాగా చితకబాదుతాడంట, వ్యభిచారం చేస్తావా అని. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తన భర్తని నిలదీసొద్ది. నువ్వు నన్ను ఇలా కొడుతుండావే, నువ్వు చేసిన పనేంది? నువ్వు కానీ బ్రాహ్మణుడివై ఇలా వ్యభిచారం చేస్తున్నావు కదా, అంటే నీకొక న్యాయం నాకొక న్యాయమా అని తన భర్త అయినటువంటి బిందుగుడిని నిలదీసింది తన భార్య అయినటువంటి చంచుల. తర్వాత చూసేటప్పుడు ఏమైందంటే, మీరు ఈ విధంగా తిరుగుతుంటే నా సంగతి ఏమిటి? నేను నా కోరికలను ఏ విధంగా తీర్చుకోవాలి అంటూ ఎదురు ప్రశ్నించింది. చూడండి, నువ్వు ఇలా పాప పనులు చేస్తున్నావు కదా, ఒక బ్రాహ్మణుడివై నువ్వు వ్యభిచారం చేస్తున్నావు కదా,
నువ్వు ఇలా చేస్తుంటే నా పరిస్థితి ఏమి, నాకేం కోరికలు ఉండవా అని ఈ చంచుల వచ్చి తన భర్త అయినటువంటి బిందుగుడిని ప్రశ్నించింది. అప్పుడు ఈ బ్రాహ్మణుడు చూడండి ఒక ఐడియా చెప్తుండో, ఈ ఐడియా గురించి మీరేమైనా మాకు కమెంట్ చేయాలనుకుంటే, ఈ వీడియో గురించి మీరేమైనా చెప్పాలంటే ఇక్కడ మీరు స్పందించండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఇది ఎంతవరకు సరిగా ఉందో మీరే మాకు సమాధానం చెప్పండి. ఎందుకంటే ఈ యొక్క బ్రాహ్మణుడు ఒక మంచి ఐడియాని తన భార్యకి చెప్తా ఉంటాడు. చూడండి, చంచుల ప్రశ్నలకు బిందుగుడు నివ్వెరపోయాడు. చేసేది ఏమీ లేదని నిర్ణయించుకున్నాడు. తన తీరు మార్చుకోవాలని అతనికి అనిపించలేదు. అందుకని భార్యతో, నువ్వు అన్నది నిజమే కనుక నీకు నాకు కూడా బాగుండే మాట ఒకటి చెబుతున్నాను విను. నీకు నచ్చిన వారితో తిరుగు. ఈ విధంగా వచ్చిన ధనము నాకు ఇవ్వు. నేను ఆ ధనం తీసుకొని నాకు నచ్చిన దానికిచ్చి సుఖాలను అనుభవిస్తాను. అప్పుడు ఇద్దరము తృప్తిగా జీవితమును గడపవచ్చు అని చెప్పాడు. చూడండి, ఈ యొక్క బ్రాహ్మణుడు ఎటువంటి ఐడియాలు ఇస్తుండో చూడండి. అప్పటి కాలంలో ఈ సనాతన ధర్మం ప్రకారము ఏం రాయబడి ఉందంటే, వ్యభిచారాన్ని బ్రాహ్మణులే చేసేవారు. బ్రాహ్మణుల ఒక ఇంటిలోనే జరిగేటి. చూడండి, ఇక్కడ ఈ శివపురాణంలో కానీ చూస్తే ఒక బ్రాహ్మణుల ఇంటిలో తన భార్యనే వ్యభిచారపు పనులు చేస్తూ ఉంది. దీన్ని ఈ బ్రాహ్మణుడు ఎలా సమర్థిస్తూ ఉందంటే, నువ్వు కానీ పోయి వ్యభిచారం చెయ్యి, దాంతో వచ్చిన డబ్బులు నాకి, ఆ డబ్బులు నేను తీసుకొని పోయి నేను ఎవరికో ఇచ్చి నేను వాళ్ళతో వ్యభిచారం చేస్తాను అనేసి ఈ బ్రాహ్మణుడు మాట్లాడుతుంటాడు. ఇది ఎంతవరకు సరిగా ఉందో మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి ఇది ఎంతవరకు సరిగా అయినదో. తర్వాత చూసేటప్పుడు చూడండి, బిందుగుడు చెప్పిన మాట చంచులకు మిక్కిలి సంతోషమును కలిగించినది. భర్త చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది. బిందుగుడు చంచులలో వారు చేసుకున్న నిర్ణయం ప్రకారం జీవితంను గడుపుతున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి. ఇటువంటి దుర్మార్గపు పనులు చేయవచ్చా? ఒక బ్రాహ్మణుడు ఇటువంటి తప్పులు చేసేటప్పుడు దీన్ని ఎలా మనం సమర్థించగలం? ఇటువంటి కార్యాలని మన సమాజం ఒప్పుకుంటుందా? బైబిల్లో కానీ చూసినట్లయితే వ్యభిచారం చేయొద్దు. వ్యభిచారం చేసిన వాళ్ళకి దేవుడు బైబిల్లో శిక్షను విధించిండు. ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ బ్రాహ్మణుడు ఏం చేస్తుందంటే, ఇలా వ్యభిచారాన్ని ప్రోత్సాహపరుస్తుండు. తన భార్యకి కానీ చెప్తాను, నువ్వు పోయి వ్యభిచారం చెయ్యి అంటుండు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, ఈ వీడియో ద్వారా మీకు అందరికి నేను చెప్పేది, వ్యభిచారాన్ని బైబిల్ ఖండిస్తుంది. వ్యభిచారం అనేది దేవుడు అసహించుకునేటువంటి ఒక కార్యమైంది. ఇటువంటి కార్యాల్లో మీరెవరు మిమ్మల్ని మీరు ఒప్పించుకోకూడదు. వ్యభిచారం చేసే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకూడదు. వ్యభిచారము నరకానికి తీసుకొనిపోద్ది. వ్యభిచారం ఘోరమైన పాపం అయ్యింది. ఈ యొక్క వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమైనా మాకు చెప్పాలనుకుంటే మీ యొక్క కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్.